హన్మకొండ జిల్లాలో బీసీ బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్లో భాగంగా 2000 మంది విద్యార్థులతో బీసీ సంఘాలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. మేమెంతో మాకు అంత రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని నినాదించారు బీసీ సంఘాల నేతలు. విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో మా వాటా మాకు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్తున్నారు. జిల్లాలో సాగుతున్న బంద్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. బీసీ బంద్ ఉద్యమ రూపాన్ని సంతరించుకుంది. ఇక అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాల నిరసన కొనసాగుతుంటే విద్యార్థులతో కలిసి ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంస్థ ఆదరణ లోపల సుందర్రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది విద్యార్థులతో ఈ యొక్క సంఘీభావ ర్యాలీ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు అంబేద్కర్ సెంటర్ వద్దకు వేల సంఖ్యలో విద్యార్థులు చేరుకుని ఒక ఉద్యమ రూపంలో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల కోసం అయితే డిమాండ్తో ఈ రోజు ర్యాలీ కొనసాగుతుంది. సుందర్రాజ్ గారు, ఏంటి అసలు ఈ రోజున బీసీ రిజర్వేషన్ల అంశం చాలా కీలకమైన అంశం. సో ఈ బీసీ బంద్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలందరికీ? ప్రజలందరికీ ఇప్పటి వరకు మనం బీసీలందరం మోసం పోయినాం. 60% ఉండి కూడా మనం మోసపోయినాం. వారి ఆటలు సాగనివ్వం. మనం ఎంతో మన వాటా తీసుకునే వరకు మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. ఇవాళ బీసీ ఉద్యమానికి నాంది పలికినాం. ఇవాళ ఈ బంద్ను చూసి తక్షణమే 2 రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణలో ఉన్న బీసీలకు వారెంతో వారి వాటాను స్థానిక సంస్థల్లో, అసెంబ్లీ, పార్లమెంట్లో, తర్వాత విద్యలో, ఉద్యోగాలు ఇచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. దశల వారీగా ఇంకా పెంచుకుంటూనే పోతాం. ఒకవైపు కోర్టు లోపల 50% దాడుతో మొట్టికాయలు వేసింది. 9వ షెడ్యూల్లో ఏర్చకుంటే దీనికి ఆ స్పష్టత ఉండదు. సో ఏం చేస్తారు? నెక్స్ట్ స్టెప్ ఏంది? ఇవాళ ఈ బంద్కు అన్ని పార్టీలు, ప్రపంచంలో ఏ బంద్కు అన్ని పార్టీలు ఇవ్వలేదు కావచ్చు, మన భారతదేశంలో అయితే ఏనాడు ఇవ్వలేదు. కానీ ఇవాళ అన్ని పార్టీలు బంద్కు మద్దతు పలికినప్పుడు ఇదే చిత్తశుద్ధితో రేపటికెళ్ళి మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈడ రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని పార్లమెంట్లో అక్కడ తమిళనాడులో జయలలిత గారు ఎలా చేశారో అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో బిల్లు పెట్టి షెడ్యూల్ 9లో పెట్టి చట్టబద్ధత తీసుకొచ్చి ఇవాళ బీసీలకు తెలంగాణ రిజర్వేషన్ ఇప్పించే బాధ్యత ఇవాళ రేవంత్ రెడ్డిది, అక్కడ మోడీది. ఇది మొత్తానికి ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ ఈ యొక్క బీసీలకు తమకు వాటా అంతా ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము రెండూ కలిసి ఇన్ని రోజులు బీసీ కార్డును ఉపయోగించుకున్నాయి. ఒక పొలిటికల్గానే కాదు, విద్య, అదేవిధంగా ఉద్యోగ అవకాశాల్లోనూ రిజర్వేషన్లు బీసీలకు జనాభా దామాదర్శక ప్రకారంగా రిజర్వేషన్లు అందించాలి. రాబోయే రోజుల్లో కూడా దశల వారీగా ఉద్యమం చేసి బీసీల రిజర్వేషన్లు జనాభాకు అనుగుణంగా సాధించుకుంటామంటూ కూడా సుందర్రాజ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో తెలియ సంతోష్తో వేణు బిగ్ టీవీ, హన్మకొండ.